ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. అందరూ చప్పలు కొడుతూ ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణ. గట్టిగా గట్టిగా చప్పట్లు. నా హృదయాన కొలువాయనే. నన్ను జీవింపచేసే నీ వాక్యమే నా తులలోన సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. కొట్టు కొట్టు గట్టిగా వేస్తున్నాం మన భజన. ఈ రాత్రి పండగ, మందిర ప్రతిష్ట పండగ, తుది పండగ. తుది చెబుతూ ప్రభువును ఆనందించండి. ఆమేన్. గ్లోరీ 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 గ్లోరీ. ఆర్భాటంగా దేవుని ఆరాధించండి. చల్లని రాత్రి ఆయన మాటలు నీకు ఔషధంగా మారబోతున్నాయి. నీలో ఒక గొప్ప ఉల్లాసము ఈ రాత్రి నింపబోతున్న దేవుడు. పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు. అవునయ్యా యేసయ్యా. పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ. నాలో నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా అర్పణ. నాలో నిరీక్షణ సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోను. అందరూ యేసే భజన రాత్రి. స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే. నన్ను జీవింపచేసే నీ వాక్యమే నా కిలలోన సంతోషమే. సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. అందరూ చప్పట్లు గట్టిగా. సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. యేసు రక్తం పరిశుద్ధమైన రక్తం. ప్రతి హృదయాన్ని శుద్ధి చేసే రక్తం. ప్రతి పాపమును కడిగే రక్తం. ప్రతి మనిషిని పరలోకము చేర్చే రక్తం. ఒంటరి దాని వాడి కృంగిపోవాల్సిన అవసరం లేదు. రాత్రి యేసయ్య నీకు తోడు నడిపించబోతున్నాడు. కొద్ది గట్టిగా చప్పట్లు. బలం బలం బలం.
కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవ జ్ఞాపిక నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవ జ్ఞాపిక బహు సౌందర్య హల్లెలూయా స్తుతి సింహాసనాసీనుడా అందరూ తెరిచి పాడాలి గట్టిగా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే కళ్ళు మూసేద్దాం గట్టిగా యేసయ్య నీ ప్రేమ నా హృదయాన కొలువాయనే నన్ను జీవింపజే అందరూ పాడాలి సంతోషమే నన్ను జీవింపజేసే ఆయన వాక్యం నేను జీవింపజేసేది బహు సౌందర్య సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య గట్టిగా గట్టిగా నోరుతారు పరిపూర్ణమై నన్ను జీవింపజేసే ఒక్కొక్కరు ఆత్మతో నింపబడాలి అదుగో దేవుని ఆత్మ ఒక్కొక్కరిని తాకబోతుంది రాత్రి పరిపూర్ణమై అందరూ చేతులు పైకెత్తి నన్ను జీవింపచేసే నీ వాక్యమే అందరూ చేతులు పైకెత్తండి బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే ప్రతి అరుణోదయం నీ
ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. ఈ రాత్రి నీ జీవితంలోకి ఒక చల్లని ఔషధం వంటి మాట యేసయ్య ఇక్కడికి పంపి ఉన్నాడు. ఆయనను ముఖ దర్శనము చేయి వారితో ఆయన మాట్లాడబోతున్నాడు. పరిశుద్ధతలో మహనీయుడు, జగములలో ఆయన వంటి వాడు వేరొకడు లేడు, ఆయనకు సాటి లేడు. పరిశుద్ధతలో సరిహద్దులు లేని సర్వాంగ సుందరుడైన దేవాతి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి రాత్రి మాట్లాడాడు. వినాలని ఆశ కలిగి ఉంటే, నీ శ్రమల నుంచి విడుదల గల చల్లటి మాటను గ్రహించాలని హృదయం నీకుంటే, నీ మనసును పదిలము చేసుకొని ఈ మాటలు ఆలకించే మనసు కావాలని మీ చేతులు ఒక్కసారి ఆకాశం వైపు చూపండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రం. ఇదిగో మీ ప్రజలు చల్లని మీ మాట కొరకు వారి హృదయము పదిలము చేసుకొని ఆశతో నిలిచి ఉన్నారు. మీ దాసులను మరుగు చేసి శక్తిగల మీ మాట మీ దాసుని నోట ఉంచి మీరు మాట్లాడి మీ ప్రజల్ని బలపరిచి, స్వస్థపరిచి, ధైర్యపరిచి, ఆదరించి, జీవింపజేయగల మాట అనుగ్రహించమని సమస్తము ఇంతవరకు మీరు స్వాధీనమందు ఉంచుకున్నట్లుగానే ఇక మీదట కూడా అలాగున జరిగించమని, విరోధంగా పనిచేసి ఆటంకపరిచే ప్రతి దురాత్మను యేసు నామములో అడ్డగిస్తున్నామయ్యా. మహిమ మీరు తెచ్చుకోండి, ఆదరణ మీ ప్రజలకు అనుగ్రహించండి. నజరేయుడిని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ప్రైజ్ లార్డ్. దయచేసి అందరూ కూర్చోండి. ఆ వెనకాల రోడ్డు మీద ఉన్న వాళ్ళు కూడా, చాలా ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాం. ఈ ఒక్క రాత్రే ఇక్కడ ఈ సభ జరుగుతుంది. ఆయా ప్రాంతాల్లో దేవుని ఆత్మచేత బలంగా వాడబడుతున్న దైవజనులు కూడా మన మధ్యలో ఉన్నారు. ప్రాముఖ్యమైన సమయం. కొంచెం మీ హృదయాన్ని పదిలం చేసుకోండి. మిమ్మల్ని జీవింపచేసే వాక్కు ఆయన మనకు అనుగ్రహించబోతున్నాడు. అందరూ ఒక్కసారి చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దామా? తన దాసులు మన మధ్యలో ఉన్నారు, వాక్య పరిచయం చేయబోతున్నారు. మంచిది. ఈ సమయంలో ఇద్దరు దైవజనులు కొన్ని మాటలు చెప్తారు. మొదట పొదిలి పట్టణ పరిసర ప్రాంతాల్లో దేవుని సేవ జరిగిస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ జాన్ పాల్ గారు కొన్ని విషయాలు మాట్లాడతారు. ఆ తర్వాత పేతురయ్య గారు కొన్ని చిన్న గ్రీటింగ్స్ చెప్తారు. ఆ తర్వాత ప్రాముఖ్యమైన ముఖ్య సందేశాన్ని మన జోసఫ్ రాజయ్య గారు మనకు అందిస్తారు.